గోదావరి బ్రిడ్జ్ ఒడ్డున బుధవారం నుండి మినీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ సమీపాన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద RG1 GM లలిత్ కుమార్ సమ్మక్క సారలమ్మ మొక్కులను చెల్లించి కొబ్బరికాయ కొట్టి జాతర వేడుకలను ప్రారంభించారు. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జాతర కమిటీ సభ్యులతో గోదావరి బ్రిడ్జ్ వద్ద ఈ రోజు నుండి 4 రోజుల పాటు మినీ సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తల్లులను దర్శించుకోవాలని కోరారు. అలాగే జాతర ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా చేయడానికి సింగరేణి సంస్థ అనుమతులు వచ్చాయని తెలిపారు. కేంద్రంలోనే సమ్మక్క సారలమ్మ గద్దెల ఎత్తును పెంచుతామని, జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని వెల్లడించారు. మన గోదావరి ఖనిలో గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క తల్లి గద్దెల దగ్గర ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా పున్నమితో మొదలుపెట్టి 4 రోజుల పాటుగా పూజలు మొదలుపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అద్భుతంగా ప్రారంభం జరిగింది. గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తులో తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు స్నానాలు చేయడానికి షవర్లు కానీ మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కానీ అన్ని ఏర్పాటు జరిగింది. కుటుంబాలతోనూ పిల్లలు పెద్దలతో అందరూ వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మకు మొక్కులు చెల్లించి అమ్మకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అట్లనే కమిటీ వారు కూడా దీనికి సంబంధించిన కమిటీ వారు కూడా వారు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన గోదావరి ఖని ప్రాంత పరిసర ప్రజలు వారి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లనే సింగరేణి కాలరీస్ మన బలరాం సార్ నాయకత్వంలో చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క దాని యొక్క సూచనల మేరకు మన ఇక్కడ సమ్మక్క దగ్గర మంచి ఒక పర్యాటక ప్రాంతంగా చేయడానికి కూడా పైనుంచి అనుమతులు వచ్చినాయని తెలియడానికి సంతోషిస్తున్నాం. అతి తొందరలోనే గద్దెల ఎత్తు పెంచడం కానీ, వసతులకు కానీ, భక్తుల యొక్క వసతులకు కానీ, మిగిలిన అన్ని ఏర్పాట్లకు కానీ తొందరలోనే ఏర్పాట్లు మొదలైతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అందరికీ